నమస్తే ఏవీ న్యూస్ కి స్వాగతం. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిబట్ల మున్సిపల్ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జన్మదిన సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆదిబట్ల మున్సిపల్ చైర్మన్ మరి నిరంజన్ రెడ్డి. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి అహింస సత్యాగ్రహాన్ని ప్రబోధించే శాంతి మంత్రమే హక్కుల సాధనకు పోరాట మార్గమని నిరూపించిన స్వతంత్ర భారతం కోసం ఆంగ్లేయులను ఎదిరించిన భరతమాత సంఖ్యలు తెరిచిన మన జాతిపిత మహాత్మా గాంధీ అన్నారు. అనంతరం మున్సిపల్ పరిధిలోని టీసీఎస్ దగ్గర స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ సిబ్బంది కలిసి పనిచేస్తారు. మున్సిపల్ సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు. ప్రజలందరికీ గాంధీ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కామండ్ల యాదగిరి, కమిషన్ బాలకృష్ణ, స్థానిక నాయకులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఫ్లెక్సీ ఎంత పెట్టొద్దా? ఫ్లెక్సీ ఎంత పెట్టు ఎంత లేకపోతే మళ్ళీ పోయారు. కష్టానికి ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోదు, దానికి కనీసం మీకు 20,000 చేయాలి. 20,000 చేసేటట్టుగా మేము కూడా మా ముఖ్యమంత్రి గారికి అన్నీ తెలుసు కాబట్టి మా ఎమ్మెల్యేలు మంత్రుల ద్వారా ముఖ్యమంత్రికి చెప్పి మీ జీతాలు పెరిగేటట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేమందరం కృషి చేస్తాం. ఇంకా మీకు ఏరియర్స్ ఉన్నాయి, కొన్ని డబ్బులు మీకు వచ్చేది ఉంది. సుమారు 12,000 మీ అందరికీ రావాలా. మేము కమిషనర్ గారు నేను అనేక సార్లు ఆలోచన చేసినాం, మీకు అది ఒకటేసారి ఇస్తే బాగా మీకు ఏదైనా పనికి వస్తుందని. కానీ మనకున్న పరిస్థితి డబ్బులు లేవు మున్సిపాలిటీలో, అయినా మీకు డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఈ నెల నుంచే, అక్టోబర్ నెల నుంచే 4,000 రూపాయలు మీ శాలరీలో కలిపి, ఇప్పుడు పాత జీతము ఈ బాకీ ఉన్నాయి 3 నెలలు 4,000 ఇస్తే 12,000 మీకు వచ్చేస్తాయి. కాబట్టి మీకు ఖచ్చితంగా ఏదైనా ఒక వస్తువు కొనుక్కునేటట్టు చేయండి. పెరిగిన డబ్బులు ఇంకా ఉంది, మాకు కూడా ఉంది, ఒక్కసారి ఇస్తే బాగుండు. కానీ నా రిక్వెస్ట్ మీ అందరి తరపున, ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఆదిబట్ల మున్సిపాలిటీలో వైభవంగా గాంధీ జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం. గాంధీ గారు మనకు స్వతంత్రం తీసుకురావడానికి
పోరాడారు. ముఖ్యంగా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అయితేనేమి, సివిల్ డిసొబీడియన్స్ మూవ్మెంట్ అయితేనేమి, క్విట్ ఇండియా మూవ్మెంట్ వాళ్ళని తరిమి కొట్టి భారతదేశానికి స్వతంత్రం రప్పించడంలో ముఖ్య భూమిక పోషించారు. ఒకసారి గాంధీ గారి ఆలోచన విధానము, గాంధీ గారి జీవితం మనందరికీ ఆదర్శం కావాలా. శాంతి, స్వచ్ఛము. గాంధీ గారు మనందరికీ ఆదర్శప్రాయులు. మనిషి గాంధీయవాదాన్ని ఎంత ఇబ్బందులున్నా కొంచెం ఆలోచన చేసి శాంతి ఉన్నత శిఖరాలకు వెళ్తాడని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం. అదే గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించాలి. అనేకమైన ప్రభుత్వాలు ఇంకా కూడా లోకల్ బాడీస్ని బలోపేతం చేయట్లేదు. ముఖ్యంగా గత 10 సంవత్సరాలలో ఎప్పుడైనా ప్రభుత్వాలు గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించాలి. అందరికీ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు, ఆదిబట్ల మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు. అందరూ కూడా గాంధీయవాదాన్ని పాటిస్తూ ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను.